నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ ఝాన్సీ. నరాల బలహీనతతో చాలామంది బాధపడుతూ ఉంటారు. అసలు ఈ నరాల బలహీనత ఎందుకు వస్తుంది, ఎవరెవరిలో వస్తుంది, వచ్చినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, ఈ విషయాలన్నీ తెలుసుకుందాం. ప్రస్తుతం మనం 40 ఏళ్ల అపార అనుభవం కలిగిన ఆయుర్వేద వైద్యులు డాక్టర్ బాలకిషన్ గారి దగ్గర ఉన్నాము. నమస్కారం అండి. నమస్కారం. సార్, నరాల బలహీనత అనేది ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువగా చూస్తున్నాము. అసలు రావడానికి కారణాలు ఏంటి, వచ్చినప్పుడు మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మీరు అన్నట్టుగా నరాల జబ్బులు అనేటివి తరచుగా కనిపిస్తున్నాయి, వింటూ ఉన్నాం. నరాల వీక్నెస్ అని చెప్పేసి వాడుక భాషలో చెప్తూ ఉంటారు. అవును. సో మీరు చెప్పినట్టుగా చిన్న వయసు వారికి కూడా వస్తున్నాయి, అది గమనించవచ్చు. ఎలిమెంటరీ స్టేజ్, ఇట్ ఈస్ బిలో 10 years పిల్లలకు కూడా నరాల జబ్బు వస్తుంది. కారణాలు ఏంటి, తర్వాత దానికి కానీ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి రాకుండా అడ్వాన్స్గా అనేది కూడా చూడాలి. ఫస్ట్ కారణాల వైపు వెళ్దాం. కారణాల వైపు వెళ్ళినట్లయితే మనకి ఆహారం, పుష్టికరమైనటువంటి ఆహారం తీసుకోవట్లేదు ఫస్ట్. అండ్ ఇంత పూర్వకాలంలో చిన్నపిల్లలకి పుట్టిన మరుక్షణం, శిశువు జన్మించిన మరుక్షణం నుంచి తలకి నూనె పెట్టేవాళ్ళు. నైట్ రాత్రి పడుకునే వరకు ఉదయం 5 గంటలకు పాపాయిలు వేసి రాత్రి 7ంటికి 8ంటికి పడుకునేవాళ్ళు. అప్పటి వరకు 10 నుండి 20 మార్లు తలకు నూనె పెట్టేవాళ్ళు, మంచి నువ్వుల నూనె పెట్టేవాళ్ళు. సో దానివల్ల శరీరంలో ఉన్న అన్ని నరాలు పట్టు చేయకూడదు. ఆ పట్టు జీవితకాలం ఉండేది. అందుకే పూర్వకాలంలో చాలా గట్టిగా ఉన్నారు, చాలా పుష్టిగా ఉన్నారు, అన్ని పనులు చేయగలిగారు, ఏమి అవ్వలే అని మనం అనుకుంటుంటాం. చరిత్ర లాస్ట్ ఫ్యూచర్లో పెద్దవాళ్ళు కూడా మా కాలంలో అలా లేదు, మేము బాగున్నాం అంటే కారణం ఏంటి అంటే వాళ్ళు తీసుకున్నటువంటి జాగ్రత్తలు, ఆరోగ్యపరమైనటువంటి జాగ్రత్తలు అనేటివి వాళ్ళని కాపాడాయి అని చెప్పవచ్చు నీట్గా. అంటే మనం ఎక్కడ తప్పు చేస్తున్నాం, పేరెంట్స్ మాత్రమే తప్పు చేస్తున్నారు. ఇది కారణాలు అడిగాం కదా, నూనె పెట్టలేకపోవడం ఒక తప్పు ఫస్ట్. అసలే నూనె పెట్టకపోవడం, చిన్నపిల్లలప్పుడు అంటే అయిపోయింది. ఎలిమెంటరీ స్టేజ్ 3-4 years 5 years వచ్చినాక కూడా ఇంకా నూనె పెట్టడం అనేది పూర్తిగా మానేసి అసలు నూనె పెట్టడం అంటే ఏంటి, నూనె పెడితే ఎంతసేపు ఉండాలి అని అడుగుతున్నారు. విచిత్రంగా అడుగుతున్నారు. అసలు నూనె అంటే ఏంటి అని అడిగే పరిస్థితి కూడా వచ్చింది ఈ మధ్యకాలం. కాబట్టి అలాంటి పరిస్థితి రావద్దు, తలెత్తొద్దు అంటే చిన్నపిల్లలకి ఎప్పటిలా ఒక 20 సార్లు నూనె పెడుతూ ఉండాలి. దానికి కాను మంచి ఇంకా పటిష్టంగా ఉండాలంటే హెయిర్ టానిక్ అని ఆయుర్వేదిక్ హర్బల్స్ తయారు చేసిన ఆయిల్స్ ఉన్నాయి. అలాంటి ఆయిల్స్ వాడుతున్నట్లయితే చిన్నపిల్లల నుంచి మొదలుకొని పెద్దవాళ్ళ వరకు కూడా ప్రయోజనం చేయకూడదు. సో ఇంకా ముందుకు వెళ్తే ఇంకేం కారణాలు ఉన్నాయి నరాల జబ్బులు రావడానికి అని చూస్తే దానికి కూడా తల్లిదండ్రులే కారణం అని చెప్పాలి. ఏంటంటే రోజుల పిల్లలు ఏడుస్తూ ఉంటారు. పిల్లలు ఏడుస్తూ ఉంటారు. ఏడుస్తూ ఉంటే ఇలా మొబైల్ తీసుకొని ఆన్ చేసి ఏదో మ్యూజిక్ పెట్టేసి శిశువు తల పక్కన పెట్టేస్తున్నారు. సో ఏదో మ్యూజిక్ వచ్చేసి పిల్లోడు ఏడుపు ఆపేస్తున్నాడు. అంతేకాని దీనివల్ల ఎలాంటి నష్టం ఉంది, మొబైల్ వల్ల ఎంత నష్టం చేకూరుతుంది అని ఆలోచన లేకపోయింది. తెలిసినప్పటికీ నిర్లక్ష్యం. ఏదో పిల్లోడు ఆపుతాడు ఏడుపు అని చెప్పే జాసే తప్ప, ఆ థాటే తప్ప సెకండ్ థాట్ లేదు అక్కడ. అంటే జస్ట్ రోజులు నెలల పిల్లోడి నుంచి మొదలుకొని సెల్ ఫోన్ వాడికి అలవాటు చేస్తున్నాం. దానివల్ల సెంట్రల్ నర్వస్ సిస్టమ్ మొత్తం దెబ్బతింటుంది. కేంద్ర నాడీ మండలం అంటారు, అది దెబ్బతింటుంది. ఓకే. అది దెబ్బతినడం వల్ల శరీరంలో ఉన్న అన్ని నరాలు చచ్చుబడిపోయే అవకాశం ఉంది. ఇంత డ్యామేజ్ జరుగుతుంది. ఎస్. ఆ రేడియేషన్ ఎఫెక్ట్ అంతా కూడా మెదడు పైన పడిపోతుంది. ఇక్కడ సెంట్రల్ నర్వస్ సిస్టమ్ చాలా బాగా పనిచేస్తేనే ఒంట్లో ఉన్న నరాలన్నీ బాగా పనిచేయడానికి అవకాశం ఉంది. సో ఒకేసారిగా బ్రెయిన్ పైన ఎఫెక్ట్ పడడం వల్ల శరీరంలో ఉన్న అన్ని నరాలు కుంటుపడిపోతాయి, పనిచేయడం ఆగిపోతూ ఉంటుంది. సో అది ప్రధాన కారణం. అక్కడికే ఆపకుండా వాళ్ళు పిల్లలకి ఏడ్చినా లేకపోతే ఒక స్థాయి వచ్చాక తినకపోయినా ఏదైనా కూడా ఫోన్ అక్కడ పెట్టేసి ఏ ప్రోగ్రాము, ఏ కార్టూన్ ఫిల్మ్ పెట్టి ఇక్కడ కూర్చోబెట్టి లేదా పడుకోబెట్టి అది చూపిస్తూ తినిపిస్తుంటారు. సో దానివల్ల ఐస్ పైన ఎఫెక్ట్ పడుతుంది. ఇది ఈ విధంగా ఫోన్స్ని అగమ్యగోచరంగా అస్తవ్యస్తంగా వాడుతున్నారు. సో అది ఎంత మాత్రం సమంజసం కాదు. దానివల్ల పిల్లల యొక్క భవిష్యత్తు
పూర్తి అంధకారమయంగా తల్లిదండ్రులే చేస్తున్నారని చెప్పొచ్చు. కాబట్టి ఇకనైనా ఇప్పుడు ఈ కార్యక్రమం చూశాకైనా ఫాదర్ అండ్ మదర్స్ అది మిమ్మల్ని క్రిటిసైజ్ చేయడం అని కాదు, కానీ ఈ జాగ్రత్తలు తీసుకోవడం వల్ల భవిష్యత్తులో ఎదుగుతున్నటువంటి మనుషులకి ఇప్పటి శిశువులే రేపటి పౌరులు అని చెప్తాం. చిన్నపిల్లలే పెద్దవాళ్ళు, పెద్దవాళ్ళే పౌరులు. సో కాబట్టి ఈ జాగ్రత్తలు తీసుకున్నట్లయితే వాళ్లకు మరింత మంచి జీవితాన్ని ఇచ్చిన వాళ్ళు అవుతారు. కాబట్టి ఈ గమనికను ఆలకించి అవలంబించే ప్రయత్నం చేయండి. ఓకే, ఇలా ఈ విధంగా నరాల జబ్బులు వస్తాయని చెప్పచ్చు ప్రాథమికంగా. ఇకపోతే మరి మనం చేసే ఇంకా దురలవాట్లు ఏమున్నాయి, మనం ఇంకా దేని వల్ల ఏ కారణాల వల్ల వస్తాయి అని తెలుసు. అతి ఎక్కువగా బరువులు ఎత్తడం, లేదా గబగబా మెట్లు దిగడం, వెళ్ళడం, ఎక్కడం, ఇలాంటి పరిగెట్టడం, అంటే అష్టవంకర్లుగా వెళ్ళడం, లేకపోతే ఇది చేయడం. తర్వాత దాంతోపాటుగా అసంబద్ధమైన ఆహారం తీసుకోవడం, ఏమాత్రం పుష్టికరమైన ఆహారం తీసుకోలేకపోవడం. ఓకే, ఎస్, ఏదో ఒకలాగా ఆహారం తినేయడం అంతే. అసంబద్ధమైన ఆహారం, తినకూడని ఆహారం తీసుకోవడం జరుగుతుంది. ఎంతసేపు పిజ్జాలు, బర్గర్లు, కేకులు, బేకరీ ఐటమ్స్, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో లభించేటటువంటి ఆహారం, నూడిల్స్ అవ్వచ్చు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో రైస్, ఎవ్రీథింగ్ ఈజ్ దేర్. ఇవన్నీ తినడం విషం అనే చెప్పాలి తప్పనిసరిగా. విరుద్ధాహారం విషం అనే చెప్పచ్చు. ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో లభించేటటువంటి నూడిల్స్ కానీ రైస్ వగైరా వగైరా తీసుకోవడం వల్ల క్యాన్సర్ మాత్రమే వస్తుంది. అందువల్ల దాంతోపాటుగా మెదడు అంటే సెంట్రల్ నర్వస్ సిస్టమ్ దెబ్బతినడానికి కూడా అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి బయట ఆహారం తీసుకోకపోవడం శ్రేయస్కరం అని చెప్పచ్చు. డాక్టర్ గారు, ఆహారం గురించి మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఈ జంక్ ఫుడ్ తినకూడదని మీరు చెప్తున్నారు, బేకరీ ఐటమ్స్. మరి ఎలాంటి ఆహార పదార్థాలు మనం తీసుకుంటే ఈ నరాల బలహీనతని మనం తగ్గించుకోవచ్చు? ఇక్కడ నరాల పట్టు రావడం కోసం ఎక్కువగా పీచు పదార్థాలున్న ఆహారం, సపోజ్ ఎగ్జాంపుల్ చూసినట్లయితే వంకాయలు, బీరకాయలు, సోరకాయలు, పొట్లకాయలు, ఇవి ఎక్కువగా తీసుకోవడం. దానివల్ల కండరాలు, నరాలు బలిష్టంగా తయారయ్యే అవకాశం ఉంది ఆహారంలో, ఆహార వినియోగంలో. ఓకే, ఎస్. నాన్ వెజిటేరియన్స్ అయినట్లయితే మటన్ పూర్తిగా మానేయడం ఎంతైనా శ్రేయస్కరం. మటన్, ఫ్రాన్స్, ఎండు చేపలు పూర్తిగా మానేయాల్సిన అవసరం ఉంటుంది. తినకూడదు. కూల్ డ్రింక్స్ కూడా ఇందాక చెప్పినట్టు శీతల పానీయాలు ఏవి కూడా తాగకూడదు, అవి పూర్తిగా మానేయాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ప్యాకేజ్డ్ ఫుడ్, ఏదైతే ప్యాకేజ్డ్ ఫుడ్ ఉంటుందో అది తినకూడదు. ఈ రోజుల్లో ఉదయం నిద్ర లేసినప్పటి నుండే ఈరోజు రాత్రి పడుకునే ముందు రేపు ఉదయానికి బ్రేక్ఫాస్ట్ ఆర్డర్ ఇవ్వడం, లంచ్ ఆర్డర్ ఇవ్వడం, డిన్నర్ ఆర్డర్ ఇవ్వడం జరిగిపోతుంది. మనం లేవకముందే బ్రేక్ఫాస్ట్ వచ్చి ఉంటుంది. అలాంటివి తినకూడదు. ఎస్, ప్యాకేజ్డ్ ఫుడ్ షుడ్ నాట్ ఈట్. ప్యాక్ చేయబడ్డ ఆహారం తినకూడదు. సో మెనీ ప్రిజర్వేటివ్స్ ఇస్ దేర్. దానివల్ల లాభం కన్నా నష్టమే ఎక్కువ ఉంటుంది. ఇవన్నీ గమనించాల్సిన అవసరం ఉంటుంది. ఇంకొక చిన్న సందేహం ఉంది, గుమ్మడి విత్తనాలు, వీటిని నరాల బలహీనతగా ఉన్న వాళ్ళు తీసుకోవచ్చు అని చెప్తూ ఉంటారు, ఇది నిజమేనా అపోహ? అదేంటంటే గుమ్మడి విత్తనాలు రోజు ఒక స్పూన్ చొప్పున తీసుకోవడం హెల్త్కి మంచిది. నాట్ ఫర్ నర్వ్స్, కళ్ళకు చాలా మంచిది, ఐస్కి చాలా బాగా పనిచేస్తుంది, నరాలకు కాదు. ఓకే, హెల్త్ పరంగా బాగుంటుంది, కానీ నరాల కోసం కాదు, కళ్ళకు పనిచేస్తాయి. నేత్రాలు బాగా పనిచేయడానికి పనిచేస్తాయి. అండ్ B1, B6, B12 బాగా డెవలప్ అవుతుంది. దానివల్ల పొట్టు ధాన్యం కనుక బాగా పనిచేస్తుంది. ఆ విధంగా తీసుకోవచ్చు. గుమ్మడి విత్తనాలు కానీ, రాచగుమ్మడి కూర కానీ చేసుకొని తినవచ్చు, హల్వా కానీ చేసుకొని తినవచ్చు. దానివల్ల ఏంటంటే బ్రెయిన్ షార్ప్గా పనిచేస్తుంది. సో ఇండైరెక్ట్లీ నరాలు కూడా పట్టు బాగా, జ్ఞాపక శక్తి బాగా డెవలప్ అవుతుంది, కళ్ళు బాగా పనిచేస్తాయి. విత్తనాలే కాకుండా గుమ్మడి డైరెక్ట్గా తినేసేయచ్చు. దేర్ ఇస్ నో ప్రాబ్లం ఎట్ ఆల్. అంటే మనకి రెండు రకాల గుమ్మడికాయలు దొరుకుతూ ఉంటాయి. ఒకటి దిష్టి కోసం అని ఎక్కువగా యూజ్ చేస్తుంటారు, ఒకటి కూర గుమ్మడికాయ. ఏవి కూర గుమ్మడికాయ తీసుకోవడం వల్ల ఇవన్నీ ప్రయోజనాలు ఉంటాయి. అండ్ ఇంకొకటి దిష్టి కోసం తీసే గుమ్మడికాయ కూడా, అది కూడా కూరలాగా వండుకొని తీసుకోవచ్చు, జ్యూస్ లాగా తీసుకొని కూడా వాడచ్చు. దానివల్ల ఏంటంటే ఒంటికి చలవ చేస్తుంది ముఖ్యంగా. అందుకే మరీ ఎక్కువ మంది ఇప్పుడు తగ్గింది, కానీ పూర్వకాలంలో ఆ గుమ్మడి రసం తీసుకుని ఎండాకాలంలో తాగేవాళ్ళు మా చిన్నతనంలో. లేదా వాటితో వడియాలు లాంటివి పెట్టి ఎండాకాలంలో ఎక్కువ పెట్టేవాళ్ళు, వడియాలు పెట్టేసి తినేవాళ్ళు. కారణం ఏంటంటే ఒంటికి చలవ చేస్తుంది అని ప్రధాన ఉద్దేశం అన్నమాట. ఓకే, మరి నరాల బలహీనతకి ఆయుర్వేదంలో ఎలాంటి మందులు కానీ మెడిసిన్ కానీ మీరు సజెస్ట్ చేస్తారు?
ఓకే, ఇంత మన నరాల జబ్బులకి లక్షణాలు ఎలా ఉంటాయి అని చూసినట్లయితే మరీ సివియర్ కండిషన్స్లో చేయి పట్టుకోలేకపోవడం, ఈవెన్ పెన్సిల్ కూడా స్పూన్ కూడా పట్టుకోలేని పరిస్థితి ఏర్పడడం సంభవిస్తుంటుంది. ఎందుకు ఏర్పడుతుంది అన్నట్లయితే ఎంతసేపు ఎక్కువసేపు మనం ఫోన్స్ వాడుతూ ఉన్నాం, గేమ్స్. ఇప్పుడు పిల్లలకి ఒక ఫోన్ కొనిస్తున్నాం మన స్టేటస్ కోసం, పిల్లలకు కూడా ఫోన్ కొనిచ్చేసాం. ఇలా పట్టేసి ఎంతసేపు ఇలా వేళ్ళతో ఇలా అంటూ ఉంటారు, ఇలా 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 అనడం వల్ల ఫింగర్స్ చచ్చుపడిపోతాయి. కారణం ఏంటి అంటే విల్లైస్ ఉంటాయి, రక్త కేశనాళికలు. ఇక్కడ పైన కనబడేటి వెయిన్స్ ఇవి. సో ఇక్కడి వరకు వెళ్ళాక కనబడతలేవు వెయిన్స్, ఎడిపోయాయి. కాలి చివరి వేళ్ళ నుంచి చేతి చివరి వేళ్ళ వరకు కూడా రక్త ప్రసరణ జరుగుతుంది. శరీరంలో ప్రతి భాగంలో రక్తం ఉంటుంది. ఎక్కడ మనం గిల్లినా రక్తం వచ్చేస్తుంది, చిదిమినా రక్తం వచ్చేస్తుంది. అంటే శరీర అన్ని భాగాల్లోకి రక్త ప్రసరణ జరుగుతుంది. ఎలా జరుగుతుంది? ఇక్కడ నుంచి పోయాక రక్తనాళాలు విడిగా వెళ్ళిపోయి సబ్ బ్రాంచెస్ అయిపోయి విల్లైస్ లాగా, దాన్ని రక్త కేశనాళికలు అంటారు. రక్తనాళాలు అంటే నరాలు, రక్త కేశనాళికలు అంటే విల్లైస్. అవి వెంట్రుక మాదిరిగా ఉంటాయి, అంత సన్నగా చిట్లి రక్తాన్ని అందిస్తుంటాయి. అవి చచ్చుబడిపోతుంటాయి, ఫింగర్ చివర్లో ఉంటాయి, టిప్స్లో. సో అందువల్ల మనం ఇలా రేడియేషన్ వల్ల ఈ వేలు చచ్చుబడిపోయే అవకాశం ఉంది. కాబట్టి పిల్లలకి దయచేసి ఫోన్ ఇవ్వకండి, దానివల్ల అత్యంత ప్రమాదం. మీరు కూడా చాలా జాగ్రత్తగా వాడండి. ఫోన్లో గేమ్స్ ఆడకుండా ఫోన్లో మాట్లాడండి, అంతే తప్ప ఫోన్ వాడడం కూడా ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్, ఏ మనిషి అయినా కూడా పర్ డే టోటల్ దినంలో 20 నిమిషాలకు మించి ఫోన్ వాడకూడదు. అప్పుడు గోయింగ్ అవ్వచ్చు, ఇన్కమింగ్ ఏదైనా అవ్వచ్చు, 20 నిమిషాలు దాటకుండా వాడాలి ఫోన్, అంతకు మించి వాడకూడదు. అది బెస్ట్ ఆర్డర్ అన్నమాట. ఇవి మనం చేయాల్సినటువంటి జాగ్రత్తలు. ఈ విధంగా ప్రికాషన్స్ తీసుకుంటే మనం కొంతవరకు మనని మనం ప్రొవోక్ చేసుకొని బాగుపడవచ్చు, నరాల జబ్బులు రాకుండా కాపాడుకోవచ్చు. ఒకవేళ వచ్చాక ఇందాక చెప్పినట్లు నడుస్తూ తూలి పడిపోవడం, తిమ్మిర్లు ఎక్కువగా వచ్చి నడవలేకపోవడం, ఇలాంటివన్నీ కూడా న్యూరలాజికల్ డిజార్డర్సే. దానివల్ల కొన్ని సందర్భాల్లో ఫేస్ ఇలా ఊగిపోతూ రావడం, మాట తడబడుతూ రావడం, ఇవన్నీ కూడా న్యూరలాజికల్ డిజార్డర్సే. రకరకాలుగా ఉంటాయి. కళ్ళు రెప్ప ఊరికే పడిపోవడం, ఇవన్నీ కూడా న్యూరలాజికల్ డిజార్డర్స్. మాట తడబాటుగా రావడం, తత్తరపాటుగా రావడం, ఇవన్నీ ప్రతిదీ కూడా ఇవన్నీ కూడా న్యూరలాజికల్ డిజార్డర్స్, డిఫరెంట్ వేస్ అనమాట. పెరాలిసిస్ మరీ భారీగా చూసినట్లయితే పెరాలిసిస్ అందరికీ తెలుసు, పక్షవాతం. సో ఇది కూడా నరాలు జబ్బే. ఇవన్నీ ఎందుకు వస్తాయి? ఇంకో కారణం ఉంది. ఇవన్నీ రావడానికి స్థూలకాయం, బీపీ, హైపర్ టెన్షన్, బీపీ, ఇది కూడా ప్రధాన కారణమే. ఏంటి? బీపీ, రక్తపోటు అధికంగా ఉన్న పరిస్థితుల్లో స్ట్రోక్ వచ్చే అవకాశం ఉంది. బ్రెయిన్ స్ట్రోక్ అంటారు దాన్ని. హై బీపీ ఉన్నట్లయితే, రక్తపోటు అధికంగా ఉన్నట్లయితే బ్రెయిన్ స్ట్రోక్ రావడానికి అవకాశం ఉంది. బ్రెయిన్ స్ట్రోక్ మీన్స్ బ్రెయిన్లో ఉన్న నరాలలో, వెంట్రికల్స్లో రక్తం గడ్డగట్టకపోవడం లేదా రక్తనాళాలు చిట్లిపోవడం, ఈ రెండు సందర్భాల్లోనూ పెరాలిసిస్ స్ట్రోక్ రావడానికి అవకాశం ఉంది. కాళ్ళు చేతులు చచ్చుబడిపోవడం, నడవలేకపోవడం, కదపలేకపోవడం, అలాంటి సందర్భాలని ఫేషియల్ పెరాలిసిస్, మూతి వంకరగా పోవడం, మాట రాకపోవడం, ఇవి జరుగుతూ ఉంటాయి. ఇది అత్యధికంగా ఎక్కువ సంభవించిన పరిస్థితుల్లో కనిపిస్తుంది. ఇవన్నీ కూడా న్యూరలాజికల్ డిజార్డర్స్ కిందనే ట్రీట్ అవుతాయి, ప్రతిదీ కూడా. కాబట్టి జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. బరువు ఎక్కువ పెరగకుండా చూడాలి, మంచి ఆహారం, ఇందాక చెప్పినటువంటి సమతుల ఆహారం తీసుకోవాలి. మనం అలా చేస్తూ ఉంటే కొంతవరకు మనల్ని కాపాడుకోవచ్చు. ఒకవేళ ఇందాక చెప్పిన పెరాలిసిస్ కానీ ఇతరతర న్యూరలాజికల్ డిజార్డర్స్, తిమ్మిర్లు బాగా వస్తున్నాయి, కొద్దిసేపు కూర్చోగానే తిమ్మిర్లు వస్తున్నాయి, చేయి కదపలేకపోతున్నాం, చేయి లేకపోతున్నాం, పట్టు సరిగా ఉండట్లేదు, ఇనిషియల్గా మనకు అలాంటి లక్షణాలు కనిపించినప్పుడు వెంటనే బెటర్ డాక్టర్ని కలవడం, అలాంటి ఎక్స్పర్ట్ డాక్టర్స్ని కలిసినట్లయితే మంచి సలహాలు, సజెషన్స్ ఇవ్వడానికి అవకాశం ఉంది. ఓకే డాక్టర్ గారు, అయితే ఈ నరాల బలహీనత ఉన్నవాళ్ళు ఆయుర్వేద పరంగా ఎలాంటి మెడిసిన్ వాడితే మంచిది అంటారు? ఎవరైతే ఈ నరాల జబ్బుతో బాధపడుతుంటారో వాళ్ళకి ఆయుర్వేదంలో అద్భుతమైనటువంటి వైద్య చికిత్సా పద్ధతులు, 3 వే ఆఫ్ ట్రీట్మెంట్ అంటారు. నరాలు చచ్చుబడిపోవడం, వాటికి చెప్పకనే చెప్పొచ్చు. మనం అంతా పైన ఆయిల్ గురించి చెప్తూ వచ్చాం. తలకు ఆయిల్ పట్టిస్తూ ఒళ్ళంతా కూడా ఆయిల్ పట్టించాలి. ఆర్థోఫెన్ ఆయిల్ ఉంటుంది,
అది పట్టించవచ్చు, లేదా అశ్వగంధాది తైలం ఉంటుంది అది పట్టించవచ్చు. ఇకపోతే ఐశ్వర్యక్స్ మెడిసిన్ అని ఉంటుంది, అది వరుసన ఉదయం సాయంత్రం పాలతో కలిపి లేదా నీళ్ళతో కలిపి రోజు కషాయంలా చేసుకుని తాగుతూ ఉన్నట్లయితే నరాలు చచ్చిపడిపోవడం తగ్గుతూ ఉంటుంది. దాంతోపాటుగా నర్విటోన్ ట్యాబ్లెట్స్ ఉంటాయి, ఉదయం 2 సాయంత్రం 2 మాత్రలు వేస్తూ వెళ్తే కూడా తగ్గుతుంది. ఎవరైనా అవసరమైతే మా డాక్టర్స్ని సంప్రదించి మాత్రమే వాడాల్సిన అవసరం ఉంటుంది. అలా చేస్తే తప్పనిసరిగా ఏ స్టేజ్లో ఉన్నా, ఈవెందో పక్షవాతం బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన వాళ్ళకి కూడా తగ్గిపోయి నయమయ్యే అవకాశం ఉంది. ఓకే, నేను మీ భవ్య. ఇప్పుడు మన ముందు డాక్టర్ బాలకిషన్ ఆయుర్వేదిక్ డిపార్ట్మెంట్ లో ఎక్స్పర్ట్ మన ముందు ఉన్నారు. సార్ని అడిగి మన హెల్త్ కి సంబంధించి డీటెయిల్స్ తెలుసుకుందాం. నమస్తే సార్, ఎలా ఉన్నారు? సార్, ఈ ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్ ద్వారా ఈ నరాల బలహీనత లేకపోతే తిమ్మిర్లు పట్టడం ఇటువంటి సమస్యలు ఉన్న వాళ్ళందరికీ కూడా ఎటువంటి ట్రీట్మెంట్ ఇస్తారు? అసలు ముందుగా ఈ సమస్య అనేది ఎందుకు వస్తుంది అంటారు? ముందుగా నరాల జబ్బు, జనరల్ వీక్నెస్ అని చెప్తుంటాం, అందరికీ తెలుసు. నరాల బలహీనత ఉంది, వాడక భాషలో చెప్తుంటారు నరాల బలహీనత ఉందంట, తిమ్మిర్లు వస్తుంది అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు వాడక భాషలో. సో అది ఏదేమైనా న్యూరలాజికల్ డిజార్డర్స్ అని వైద్య పరిభాషలో చెప్తూ ఉంటాం. శరీరం అంతా తల నుంచి పాదాల వరకు వెయిన్స్, నరాలు ఉన్నాయి. నరాలు ఉత్పత్తి అయి ఉంటాయి, ప్రతి మనిషికి ఉంటాయి. తల నుంచి కాలి వేలి వరకు రక్త ప్రసరణ జరుగుతూ ఉంటుంది. ఎల్లవేళలా నిరంతరంగా రక్త ప్రసరణ జరుగుతూనే ఉంటుంది. ఈ నరాల ద్వారానే రక్త ప్రసరణ అనేది జరుగుతూ ఉంటుంది. సో గుండె పంపింగ్ మాత్రమే చేస్తుంది, రక్తాన్ని పంప్ చేస్తుంది అంతే. అక్కడ ఉన్నటువంటి రక్తాన్ని నరాల ద్వారా శరీర భాగాలన్నింటికి కూడా తీసుకెళ్తుంటాయి నరాలు. సో అంత జాగ్రత్తగా ప్రవహించడానికి జస్ట్ ఛానల్స్, కెనాల్స్ అనమాట. మామూలు పరిభాషలో చెప్పాలంటే ఇట్ ఈస్ దైన్ కెనాల్స్, ఇట్ ఈస్ కనెక్టింగ్ పైప్స్, కనెక్టింగ్ లోబ్స్. ఒక శరీరం మెయిన్ భాగం నుంచి, గుండె నుంచి శరీర అన్ని భాగాలకు, శరీరంలో ఉన్న అన్ని భాగాలకి రక్త ప్రసరణ జరుగుతూ ఉంటుంది. కాళి వేళ్ళ వరకు, చేతి వేళ్ళ వరకు కూడా జరుగుతుంది. టిప్ ప్రాంతంలో ఇలా అంటే బ్లడ్ వచ్చేస్తుంది, ఆ విధంగా ఉంటుంది. సో ఇంత అద్భుతంగా ఉన్నటువంటి నరాలు ఏవైతే ఉన్నాయో కొన్ని సందర్భాల్లో చచ్చుబడిపోతుంటాయి. సో దెర్ ఇస్ సమ్ కారణం ఎందుకంటారు సార్? ఎక్కువగా చాలా మంచి ప్రశ్న సార్. కారణం ఎందుకు అని చూసినట్లయితే ఓవర్ వెయిట్. ఓవర్ వెయిట్ మీన్స్ ఎక్కువగా బరువు పడడం, శారీరక బరువు పెరగడం అని కాదు. ఇలా కూర్చుని స్తబ్దుగా అలాగే కూర్చోవడం, ఇలాగే కూర్చోవడం వల్ల థైస్లో ఉన్నటువంటి ఫీమర్ ప్రాంతంలో ఉన్నటువంటి నరాలు ఎక్కువగా వాటిపైన ప్రెషర్ పడి రక్త ప్రసరణ తగ్గే అవకాశం ఉంది. సో ఎక్కువసేపు కంటిన్యూగా నిలబడే ఉంటారు. అలాంటి వాళ్ళు ఏమవుతాయి, నీ అండర్ ద నీ లెగ్ అక్కడ ఏదైతే ఉందో టిబియా ప్రాంతంలో, కాలి పిక్క అంటారు, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి నరాలు స్ట్రిప్ అవుతాయి. ఒక రకంగా స్ట్రిప్, ఒక రకమైనటువంటి గట్టితనానికి లోనవుతుంటాయి. గడిచి పారిపోయి అక్కడ కూడా రక్త ప్రసరణ దెబ్బతింటుంది. ఇలా కొన్ని రకాల కారణాలు అన్నమాట. ఒక్కొక్క ఏరియాకి ఒకలాగా ఉంటుంది. మనం ఒక పక్క గంటల తరబడి పడుకొని ఉన్నాం, పడుకొని ఉండడం వల్ల ఏంటంటే ఆ పక్క మొత్తం తిమ్మిరి వచ్చేస్తుంది. కారణం ఏంటి, బరువు పడుతుంది కండరాల పైన, తద్వారా నరాల పైన బరువు పడుతుంది, రక్త ప్రసరణ సజావుగా జరగదు, అందువల్ల తిమ్మిరి వచ్చేస్తుంది. సో దట్ ఈస్ ద మెయిన్ ఫండమెంటల్ అనమాట. ఎక్కడైనా రక్త ప్రసరణ జరగట్లేదు, తిమ్మిర్లు వస్తున్నాయి అంటే ఏదో ఒకటి బరువు పడుతుంది అని అర్థం అనమాట. ఎక్కువసేపు ఇలాగే కూర్చున్నామంటే కాసేపటికి కాళ్ళు వేళ్ళాడేసి కూర్చుంటాం ఒక్కోసారి. అలాంటప్పుడు కాళ్ళు తిమ్మిరి పట్టేస్తాయి తెలియకుండానే. కాళ్ళు కింద పెట్టగానే కింద ఆందు, ఏదో నేలపైన అన్నట్టు అనిపించదు, తిమ్మిరి ఉంటూ మొద్దు పారిపోయినట్టుగా ఉంటాయి. సో దట్ ఈస్ ద సెన్సేషన్ కోల్పోతాం అప్పుడు. అంటే రక్త ప్రసరణ నరాల పైన ఎప్పుడైతే బరువు పడుతుందో, ఎక్కడైతే వెయిట్ ఎక్కువ అవుతుందో, ఎక్కువసేపు భరించలేనంత ఎక్కువ సమయం తీసుకున్న పరిస్థితుల్లో నరాల పైన బరువు పడి ఈ రక్త ప్రసరణలో అంతరాయం ఏర్పడుతుంది అంతర్లీనంగా. దానివల్ల తిమ్మిర్లు, దాని తర్వాత అలానే నరాలు బలహీనంగా అవుతుంటాయి. ఏంటంటే కంటిన్యూస్లీ ఒకే రకంగా బరువు పడ్డట్లయితే, ఒకే రకంగా ఇప్పుడు కొంతమంది మామూలుగా లేవర్స్ ఉంటారు, తలపైన రోజు బరువు ఎత్తుకుంటూ వెళ్తుంది. సో వాళ్ళకేంటి భుజాలలో ఉన్నటువంటి నర్వ్స్ కానీ, ముంజేయిలో ఉన్నటువంటి నర్వ్స్ కానీ ఇలా మెలికబడిపోయి ఒక రకమైన
గడుస్తాననిపోయి బ్లడ్ సర్క్యులేషన్ ఆగిపోతుంది. అవును. వాళ్ళకేంటి ఈ లోయర్ లిమ్స్ ఫింగర్స్ సరిగ్గా ఫంక్షన్స్ రావు తర్వాత. అవును. ఇలా ప్రతి వాళ్ళకి వాళ్ళు చేస్తున్నటువంటి పని ఒకే పద్ధతిలో ఉంటుంది, ఒకే రీతిలో ఉంటుంది, ఒకే రకంగా ఉంటుంది. కాబట్టి ఆ ప్రాంతంలో వాళ్ళు చేస్తున్నటువంటి పనిని అనుసరించి వాళ్ళ శారీరక శ్రమ, వాళ్ళ బరువు పడడం, ఏ ప్రాంతంలో అయితే నరాలపైన ఎక్కువైతే బరువు పడుతుందో ఆ ప్రాంతంలో నర్వ్స్ చచ్చుబడిపోయే అవకాశం ఉంది. ఓకే. అక్కడ ఉన్నటువంటి నరాలలో రక్త ప్రసరణ సజావుగా జరగదు. కాబట్టి నరాల జబ్బులు వచ్చే అవకాశం ఉంది. సరే, ఈ నరాల బలహీనతకి కారణం మీరు చెప్పారు కదా, కొన్నిసార్లు కాళ్ళు బాగా లాగినట్టు అనిపించడము, అంటే ఏదో ఒకటి దాని మీద బరువు పెడితే బాగుంటుంది, నొప్పిగా అనిపిస్తున్నాయి అనే విధంగా కూడా వస్తూ ఉంటాయి కదా. మరి ఇది ఏ రకంగా ఏ కారణం చేత వస్తాయి అంటారు? కాళ్ళు ఎక్కువ లాగుతున్నాయి అంటే నిరంతరం వాళ్ళు పని చేస్తూ ఉంటారు, యాక్టివిటీస్ చేస్తూ ఉంటారు, కానీ కాసేపటికి కాస్త రిలాక్స్ అవుదామని కూర్చున్నంతసేపు కాళ్ళు ఏమి యాక్టివిటీ ఉండదు కానీ లాగుతున్నట్టే అనిపిస్తూ ఉంటుంది. సో ఏదైనా కాస్త బరువుగా పెట్టి ఇలా ఒత్తితే బాగుండు అనే ఫీలింగ్ ఉంటుంది. ఎక్కువ మంది ఈ సమస్య ఫేస్ చేస్తారు. అది ఎందుకు వస్తుంది అంటారు? ఎవరైతే పని చేస్తూ ఉంటారు, మీరు చెప్పిన ప్రశ్నలో ఎవరైతే నిరంతరంగా పని చేస్తుంటారు, అలసిపోయినమని చెప్పేసి అనుకుని కాసేపు కూర్చుంటారు. వాళ్ళకి ఏంటంటే వేగిరపాటు పని వేగంగా పని చేయడం అలవాటు. ఎప్పుడైతే పని ఆపేస్తాం కాసేపు రిలాక్స్ అవుతుంది. రిలాక్స్ అయి కూర్చున్నప్పుడు మళ్ళీ పెయిన్ వస్తుంది. అది కాజ్ ఏంటంటే వాళ్ళకి అలవాటు తప్పింది. సో ఇట్ ఇస్ నాట్ అ కండిషన్ ఫర్ రెస్ట్ తీసుకునే సమయంలో లేరు వీళ్ళు. అంటే రెస్ట్ తీసుకునే అవసరం లేదు ఆ వ్యక్తికి. అంటే అలవాటు లేదు మీన్స్ అవసరమే కానీ హ్యాబిట్ లేదు. కాబట్టి నిరంతరంగా వాళ్ళు పనిచేస్తూ ఉంటారు కనుక ఆ పని చేస్తూ ఉన్నట్లయితేనే ఆ మూమెంట్లోనే వాళ్ళకి పెయిన్ రాదు. ఎప్పుడైతే కూర్చొని రిలాక్స్ అవుతాం అనుకుంటారో అలాంటప్పుడు పెయిన్ వస్తుంది. కానీ అవును సార్, కానీ రిలాక్సింగ్ మూమెంట్ లో సాధారణంగా పని అయిపోయాక కూర్చున్నప్పుడు లేదా పడుకునేటప్పుడు అవి లాగుతూ ఉన్నప్పుడు నిద్రకి ఇబ్బంది పడుతూ ఉంటాయి. అది ఎందుకు జరుగుతుంది అని అంటే ఇక్కడ ఎక్కువసేపు పని చేస్తుంటారు. ఇందాక చెప్పినట్టు డే మొత్తం టైలరింగ్ వర్క్ బాగా టైలరింగ్ చేయడం, లేదా ఇంకేదో వర్క్ డ్రైవింగ్ అయితే ఎక్కువ డ్రైవింగ్ చేయడం, ఇలాంటివి జరుగుతాయి. మీరు చెప్పిన దానికి ఎగ్జాంపుల్స్ అనమాట. ఏ పని చేసే వాళ్ళైనా ఎక్కువసేపు నిరంతరంగా వెళ్తూ ఉంటాం. అయిపోయాక చివరికి వచ్చాక ఎవరైనా వచ్చేసి ఏదైనా బరువు తెచ్చి మీద వేస్తే పోతుంది, తగ్గిపోతుంది, హాయిగా ఉంటుంది అని అనిపిస్తుంది. సో అలాంటి పరిస్థితుల్లో ఎక్కడ పడుకున్నా నిద్ర వచ్చేస్తుంది. నిద్రపోయి లేస్తే తగ్గిపోతాయి అంతే. ఇట్ ఈస్ కామన్ థింగ్ అనమాట. ఓకే, అలా అప్పుడు ఏమనిపిస్తుంది అంటే చాలా బరువుగా, ఒళ్ళంతా సుస్థిగా బరువుగా ఉంటుంది. అలా బరువుగా ఉన్నప్పుడు ఏంటంటే కాళ్ళు చేతులు లాగినట్టు అనిపించడం, నొప్పిగా అనిపించడం జరుగుతుంటుంది. జనరల్లీ ఈ నొప్పులన్నీ కూడా ఎవ్రీడే ఉంటాయి, వాళ్ళకి ప్రతిరోజు ఉంటాయి. పనిచేసే వాళ్ళకి ఈవినింగ్ కాగానే కాళ్ళు నొప్పులు ఎక్కువగా ఉంటాయి. ఉండి ఏమైంది అవి భరించలేక ఆల్కలైజర్గా మారిపోతారు. కారణం అదనమాట. కానీ ఊరికే పడుకుంటే నిద్ర పడుతుంది, తగ్గిపోతాయి తెల్లవారికి. అది వాళ్ళకి తెలియదు. నొప్పి బాగా ఉంది, నిద్ర భరించలేము, ఇంకెలా అని అనుకొని పోయి ఆల్కలైజర్ దానికి కన్వర్ట్ అవుతారు అనమాట. తాగాక మత్తులో తెలియదు వచ్చి పడుతుంది. వాళ్ళు ఏమనుకుంటారంటే మందు తగ్గింది, సాధారణంగా అయితే నిద్రపోయి లేస్తే తగ్గిపోతుంది. సరే, ఓకే, ఇవన్నీ సమస్యలకి మనం కారణాలు తెలుసుకున్నాం. మరి వీటికి ఒకవేళ చిట్కాలు కానీ పరిష్కారాలు కానీ ఆయుర్వేద ద్వారా ఏం చెప్తారు? నరాల బలహీనతకి, తిమ్మిర్లకి, లేదా ఇలా కాళ్ళు లాగటానికి, వీటన్నిటికి సంబంధించి. ఈ కాళ్ళు లాగడం అంటే మస్కులర్ టిష్యూస్ క్రాంప్స్ అంటే మస్కులర్ కండరాల పెయిన్ అండ్ నరాలది న్యూరలాజికల్ డిజార్డర్, నరాల వీక్నెస్ అని చెప్పేస్తారు. అంతా కలిసి జనరల్ వీక్నెస్ అని చెప్తుంటాం వైద్య పరిభాషలో. సో ఏది ఏమైనా ఇవన్నీ తగ్గించుకోవడానికి ఏం చేయాలి అంటే చాలా అద్భుతం, మంచి పుష్టికరమైన ఆహారాన్ని తీసుకోవాలి. అందరూ అనుకుంటారు మేము చాలా మంచి ఆహారం తీసుకుంటున్నామని అనుకుంటున్నారు తప్పితే ఎవరు మంచి ఆహారం తీసుకోవడం లేదు. ఇందులో 100% తప్పే జరుగుతుంది. మిగతా ఒక 20% మంది బాగా తీసుకుంటున్నారు. సో ఇట్ ఈస్ కరెక్ట్. అయితే ఏం చేయాలి? పళ్ళు ఎక్కువగా తీసుకోవాలి. అవి తీసుకుంటున్నట్లయితే శారీరకంగా మనకు సరిపడేటటువంటి పోషక విలువలు ఎక్కువగా అందుతాయి. మార్నింగ్ 1 కప్, ఈవినింగ్ 1 కప్ పళ్ళు ఇవి ఎక్కువగా తీసుకోవాలి. గుడ్లు, ఈ 3 ప్రశస్తం అనమాట. ఏ డాక్టర్ అయినా ఇవి చెప్తారు. మిగతా ఆహారం తర్వాత, ఈ 3 తప్పనిసరి. అవి తీసుకుంటున్నట్లయితే ఇది స్పీడ్ గెయిన్ ఫర్ ద హెల్త్, తొందరగా మనకి గెయిన్ వస్తుంది. ఇక నరాలు కండరాలు బాగుండాలి, ఇంకా బాగా పనిచేయాలి అనుకున్నట్లయితే మనకి ప్రోటీన్ ఫుడ్స్
ఉండనే ఉన్నాయి. పప్పు ధాన్యాలు, అది మినపప్పు ఇలాంటివి ఎక్కువ తీసుకోవడం, తర్వాత ఆకుకూరలు ఎక్కువగా తీసుకోవడం, తర్వాత అయితే గోకరకాయ, చిక్కుడుకాయ అంటే సన్నటి చిక్కుడుకాయ, అవి ఇలాంటివి అన్ని రకాల కూరగాయలు, ఆకుకూరలు ఇవి మిళితంగా తీసుకుంటున్నట్లయితే నరాలకు సంబంధించినటువంటి జబ్బులు త్వరగా తగ్గిపోతాయి. అండ్ మనం తీసుకునే జనరల్ డైట్లోనే ఈ పొట్టు ఎక్కువగా ఉండేటువంటి నార, పీచు ఎక్కువ, అందుకే చెప్పుకున్నాను చిక్కుళ్ళు, వంకాయలు, అలాగే రకరకాల చెమ్మకాయ ఇలాంటి చాలా ఉంటాయి, పొట్లకాయ, బీరకాయలు, ఇవన్నీ ఎక్కువగా తీసుకోవాలి. ఆకుకూరలు ఇవన్నీ తీసుకుంటూ ఉంటే ఎక్కువ పీచు పదార్థం అనుకుంటుంది. మనం తీసుకున్న ఆహారం త్వరగా జీర్ణమవుతుంది. దానివల్ల ఏంటంటే నరాలలో యాక్టివ్నెస్ పెరుగుతూ ఉంటుంది. సో ఇలా ఈ విధంగా తీసుకుంటూ ఉన్నట్లయితే తప్పనిసరిగా నరాల జబ్బులు కొంతవరకు తగ్గుతాయి. అండ్ మేజర్ ఏంటంటే మినిమంగా ఈ రోజుల్లో పిల్లలు కూడా తప్పకుండా వాకింగ్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకంటే వాళ్ళకు కూడా స్థూలకాయం, ఊబకాయం వస్తుంది కనుక రోజు ఒక అరగంట సేపు పిల్లలు అయితే రన్నింగ్ చేయాలి తప్పకుండా. ఒక హాఫ్ అన్ అవర్ రన్నింగ్, కంటిన్యూ మినిమం రన్నింగ్ అలా చేస్తుండాలి పొద్దున సాయంత్రం. పెద్దవాళ్ళు అయితే మార్నింగ్ హాఫ్ అన్ అవర్, ఈవినింగ్ హాఫ్ అన్ అవర్ స్పీడ్ వాక్, మెల్లగా నడవడం కాకుండా నడక వేగంగా ఉండాలి. అలా చేసినట్లయితే తప్పకుండా ఈ నరాల జబ్బులు రాకుండా ఉంటాయి. ఓకే సార్, రాకుండా ఉండటానికి జాగ్రత్తలు చెప్పారు. చిన్నగా వీటిల్లో ఆయుర్వేదిక్లో కూడా మెడిసిన్ ఉంటాయో ఒకవేళ ఆ సమస్య వస్తే కనుక తగ్గటానికి? ఎస్, నరాల జబ్బులకి అద్భుతమైన మందులు ఉన్నాయి. దానికోసం ఎలాంటి ఆలోచన అక్కర్లేదు. బెస్ట్ ఆఫ్ బెస్ట్ మెడిసిన్స్ ఉన్నాయి ఇక్కడ మీకు చూపించు. నర్విటోన్ అనేటటువంటి ట్యాబ్లెట్స్ ఉన్నాయి. ఇవి అన్ని రకాల నరాల జబ్బులకి ఇంక్లూడింగ్ ఫెరాలిసిస్ వస్తే కూడా తగ్గుతుంది. అలాగే ఇక్కడ ఐశ్వరెక్స్ ఎం అని ఉంటుంది. ఇది నిరంతరంగా వచ్చినా రాకున్నా మామూలుగా జనరల్ పీపుల్స్ వాడుతూ ఉంటే కూడా నరాల జబ్బులు రాకుండా కాపాడుకోవచ్చు. వచ్చిన వాళ్ళకు కూడా తగ్గిపోయే అవకాశం ఉంది. ఇది ఒక స్పూన్ ప్రొద్దున సాయంత్రం వేడి పాలతో తాగుతున్నట్లయితే నరాల జబ్బులు ఆటోమేటికల్లీ తగ్గిపోతాయి. ఓకే, సో వేడి పాలల్లో ఒక స్పూన్ వేసుకొని కలుపుకొని తాగితే సరిపోతుంది. తాగితే ఈ నరాల జబ్బులు ఎలాంటివైనా తగ్గిపోతాయి. రైట్. సో చూసారు కదా సార్ చెప్పిన చిట్కాలు, జాగ్రత్తలు, ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్ కూడా. సో ఇటువంటి మరిన్ని ఇన్ఫర్మేషన్స్ కోసం కీప్ వాచింగ్ iDream. Sir, one life lesson what medicine has taught you. Whatever you can do without expecting. బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ ని మనం కరెక్ట్ గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు. ఆండ్రాయిడ్ ఫోన్ కదా. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. యు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్, అంతే. వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తారు.